తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో అందివచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసొస్తోంది. సాగు మొదటి నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 5 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుతం వేసవి పంటగా పెసర, మినుము సాగు చేసే రైతులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలి, ఎప్పుడు విత్తుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం. మన దేశం అపరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అంతకన్నా ఎక్కువ స్థాయిలో పప్పు ధాన్యాల వినియోగం ఉంది. దీంతో విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. మార్కెట్లో కూడా మద్దతు ధర కంటే అధిక రేటు పలుకుతుండటంతో నీటి వసతి ఉన్న రైతాంగం ప్రస్తుతం వేసవి పంటగా మినుము, పెసర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని సాళ్ల మధ్య దూరం పాటిస్తూ విత్తుకోవాలని పెసర, మినుము పంటల్లో మేలైన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. వేసవిలో సాగయ్యే అపరాల పంటల విషయానికొస్తే పెసర, మినుము అనే పంటలు ముఖ్యమైన స్వల్పకాలిక అపరాల పంటలు. ముఖ్యంగా నీటి వసతి ఉన్న ప్రాంతాలలో పెసర, మినుము పంటలను ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి మొదటి వారం వరకు విత్తుకోవడానికి అత్యంత అనుకూలం. ముఖ్యంగా మినుము పంటను చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఎంత వీలైతే అంత తొందరగా విత్తుకోవడం మంచిది. పెసర పంట అయితే మార్చి మొదటి వారం వరకు కూడా విత్తుకోవచ్చు. అయితే వాటి ధర చూసుకున్నట్లయితే మద్దతు ధర కంటే కూడా ఎక్కువ మొత్తంలో రావడం వలన రైతులు వేసవిలో ఈ పంటలు సాగు చేసుకోవడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ఈ పంటలను పత్తి తీసివేసిన తర్వాత, మొక్కజొన్న పంట తర్వాత కూడా మనము విత్తుకోవచ్చు. ఇలా విత్తుకోవడం ద్వారా పంటల వైవిధ్యం పెరుగుతుంది, భూసారం గణనీయంగా పెరుగుతుంది. తర్వాత వానాకాలంలో పండే పంటలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా వేసవిలో స్వల్పకాలిక అపరాల పంటలు సాగు చేసుకోవడం ద్వారా అధిక ఆదాయంతో పాటు భూసారాన్ని కూడా పెంచుకోవచ్చు. వేరుబుడిపలు నత్రజని భూమిలో దాచి ఉంచడం ద్వారా నత్రజని పెరుగుతుంది. దీనితో పాటు భూభౌతిక రసాయనిక ధర్మాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అంటే నీటిని పట్టి ఉంచే గుణం కూడా భూమిలో పెరుగుతుంది. అలాగే సేంద్రియ కర్బనం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పెసర సుమారుగా 1,50,000 హెక్టార్లలో, మినుము 55,000 హెక్టార్లలో సాగుతూ వచ్చేది. పెసరలో చూసుకున్నట్లయితే WGG 42 యాదాద్రి అనే పిలువబడే రకము 60 రోజుల పంటకాలము, తర్వాత ఏకశిల WGG 37, వీటితో పాటుగా మదిర పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన శ్రీరామ MGG 351, అలాగే MGG 385 వంటి రకాలతో పాటు IPM 2-14, IPM 2-14 అనే రకాన్ని కూడా విత్తన లభ్యతను బట్టి ధృవీకరించబడిన విత్తనాన్ని కొనుగోలు చేసుకోవాలి. రకాల ఎంపిక ఎంత ముఖ్యమో యాజమాన్య పద్ధతులు కూడా అంతే ముఖ్యం. అపరాల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. కానీ చౌడు నేలలు, మురుగునీరు నిలిచే భూములు పనికిరావు. అపరాల పంటల తొలిదశలో కలుపు నివారణ చర్యలు చేపడితే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశముంటుంది. మొక్క దశ నుండి పూత, కాయ దశలో అధికంగా చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కొనుగోలు చేసిన విత్తనాన్ని తప్పనిసరిగా ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కానీ, మోనోక్రోటోఫాస్ 5 ml కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంట తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను ఉధృతిని తగ్గించవచ్చు. అలాగే ఈ పంటలు సాగేందుకు అనుకూలమైన నేల చూసుకున్నట్లయితే అన్ని సారవంతమైన నేలల్లో పెసర, మినుము పంటలు పండుతాయి. కాకపోతే చౌడు నేలలు అంతగా పనికిరావు. పంటను 2-3 సార్లు నాగలితో కల్టివేటర్ సహాయంతో దుక్కి చేసుకొని మెత్తగా దుక్కి అయిపోయిన తర్వాత రోటవేటర్ సహాయంతో మెత్తగా దుక్కి చేసుకున్న తర్వాత సాలుకు 22.5 సెంటీమీటర్లు, మొక్కకు 5 నుంచి 10 సెంటీమీటర్ల ఎడంతో ఎకరాకు 7 నుంచి 8 కిలోల విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని విత్తుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే విత్తిన 24 గంటల్లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును 1 నుంచి 1.25 లీటర్లు 200 లీటర్ల నీటిలో బాగా తడిచేటట్లు, భూమి బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే
పెసర మినుము పంటలు స్వల్పకాలిక అపరాల పంటలు కాబట్టి వీటిలో మొదట 20 నుంచి 25 రోజుల పాటు ఎలాంటి కలుపు సమస్య లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికోసం గాను విత్తిన 18 రోజుల తర్వాత కలుపు తొలి దశలో 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పంట విత్తిన తర్వాత వచ్చే కలుపును కూడా నివారించుకోవచ్చు. తర్వాత పోషక యాజమాన్యం చూసుకున్నట్లయితే పెసర మినుము పంటలకు తొలి దశలో భాస్వరం అవసరం ఎక్కువగా ఉంటుంది. చివరి దుక్కిలో 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసుకోవాలి. చివరి దుక్కిలో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, అలాగే 15 నుంచి 20 కిలోల ఎంఓపిని అందించడం ద్వారా పోషక యాజమాన్యాన్ని చేపట్టవచ్చు. అలాగే వేసవిలో బెట్ట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పంట బెట్టకు గురి కాకుండా దగ్గరగా తడులు అందించుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. అయితే పెసర మినుము పంటల్లో ముఖ్యంగా వీటి చీడపీడల యాజమాన్య పద్ధతులు సరైన పద్ధతిలో చేసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో వేసవిలో పల్లాకు తెగులు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి పల్లాకు తెగులు యాజమాన్యాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. దీనికోసం గాను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. మనము చూసినట్లయితే పెసర మినుములో WGG 42, WGG 37, MGG 351, MGG 385 వంటి రకాలను ఎంచుకోవచ్చు. అలాగే మినుములో అయితే PU 31 అనే రకము, వీటితో పాటు మధిర పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన MBG 1070 ఈ రకాలతో పాటు TBG 104, GBG 1 వంటి రకాలను ఎంచుకోవచ్చు. ఈ మినుము పంట కూడా మనకు 70 నుంచి 75 రోజుల పంట కాల వ్యవధితో ఉన్న రకాలు ఇవన్నీ కూడా ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ళు దిగుబడిని ఇచ్చే సామర్థ్యం ఉన్న రకాలు. పెసర అయితే 4 నుంచి 5 సగటు దిగుబడి ఇచ్చే రకాలు. ఈ సరైన రకాలను ఎంచుకోవడం ద్వారా, అలాగే పంట చేను చుట్టూ సాలు వరుసల్లో జొన్న పంటను వేసుకోవడం ద్వారా జిగురు అట్టలు ఎకరానికి 15 నుంచి 20 జిగురు అట్టలు, నీలిరంగు జిగురు అట్టలు, అలాగే పసుపు వర్ణంలో ఉన్న జిగురు అట్టలు అక్కడక్కడ పొలం మొత్తం పెట్టడం ద్వారా రసం పీల్చే పురుగుల ఉధృతిని గమనించవచ్చు. అలాగే వాటిని కొంతవరకు నివారించుకోవచ్చు. ఇలా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పల్లాకు తెగులను, వేసవిలో వచ్చే ప్రధాన సమస్య అయిన పల్లాకు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటు పంట తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులకు రసాయనిక చర్యలు చేపట్టడం ద్వారా కూడా మనము వీటి ఉధృతి తగ్గించుకోవచ్చు. విత్తిన 15 రోజుల తర్వాత ఉష్ణోగ్రతల్లో తేడా ఎక్కువగా ఉన్నప్పుడు ఫిప్రోనిల్ అనే కీటకనాశిని పిచికారీ చేయవచ్చు. దీనికోసము ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఎసిఫేట్ కానీ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా మనకు తామర పురుగులను నివారించుకోవచ్చు. అలాగే ఇంకొక సమస్య అయిన తెల్లదోమ నివారణ కోసం గాను డైఫెన్థిరాన్ 1 గ్రాము లీటర్ నీటికి విత్తిన 25 రోజుల తర్వాత ఒకసారి పిచికారీ చేయడం ద్వారా తెల్లదోమ ఉధృతిని కూడా నివారించుకోవచ్చు. అలాగే పెసర మినుము మొగ్గ దశలో ఉన్నప్పుడు నీమ్ ఆయిల్ వేప నూనె 1500 ppm వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా 10,000 ppm వేప నూనె అందుబాటులో ఉన్నప్పుడు 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా, వేప నూనెను క్లోరిఫైర్ పాస్తో కలిపి పిచికారీ చేయడం ద్వారా మొగ్గ దశలో ఆకు గూడు చుట్టూ పురుగు పెట్టే గుడ్లను సమర్థవంతంగా నివారించి ఆ పురుగు యొక్క ఉధృతి ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. అలాగే రైతు సోదరులు మొగ్గ నుంచి కాయ దశ వరకు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పొలంలో గమనించుకున్నట్లయితే ఆకు గూడు చుట్టూ పురుగు ఉన్నట్లయితే నిండు పూత దశలో క్లోరాంట్రినిప్రోల్ 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా పూత దశలో వచ్చే ఆకు గూడు చుట్టు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక ఈ రసాయనిక మందులు పిచికారీ చేసినప్పుడు పంట పోషకాలను కూడా పైపాటుగా 13-0-45 అనే మల్టీకేను 5 గ్రాములు లీటర్ నీటి కలిపి పైపాటుగా పిచికారీ చేయడం ద్వారా పోషకాలను కూడా కీటకనాశనంతో పాటు అందించవచ్చు. ఈ రకంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పెసర మినుములు కూడా అధిక దిగుబడులు పొంది అధిక ఆదాయాన్ని పొందవచ్చు.
రబీ కంది ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఖరీఫ్ కందితో పోల్చితే తెగుళ్ల బెడద తక్కువగా ఉన్నా పురుగు మాత్రం ఆశిస్తూనే ఉన్నాయి. వీటి వల్ల పంట దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. వీటి నివారణకు వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. అపరాలలో ముఖ్యమైన పంట కంది. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో ఖరీఫ్లో సాగు చేస్తారు రైతులు. అయితే ఇటీవల చాలా ప్రాంతాల్లో రబీలో రెండో పంటగా స్వల్పకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఈ దశలో శనగపచ్చ పురుగు, మారుక ఆకుముడత పురుగు, కాయ ఈగ ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. తొలి దశలో నివారించగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు. పురుగులు ఆశించినట్లు గుర్తిస్తే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాలో రబీ పంట ముఖ్యంగా మరి శనగ, అదేవిధంగా జొన్న, గోధుమ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి వీటి ప్రత్యామ్నాయంగా గత 2 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రబీ పంటగా కందిని రైతులు సుమారుగా 250 నుంచి 300 ఎకరాలలో సాగు చేస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ చివరి వారంలో, నవంబర్ మొదటి వారంలో ఈ కంది పంటను రైతులు వేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ జైనద్, బేలా మండలాలలో రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. రబీ పంట ప్రస్తుతానికి అంటే ఇరిగేషన్ సోర్సెస్ ఉన్న ప్లేసెస్లో మరి పూత కాత దశలో ఉంది. మరి అంటే ఈ సంవత్సరం చూసినట్లయితే ప్రస్తుతం వరకు పంట బాగానే ఎదుగుదల ఉంది. కానీ ఈ రబీ కాలంలో ఖరీఫ్లో లాగానే మరి ఈ చీడపీడలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఎత్తు కూడా కావాల్సిన అంటే ఉండాల్సిన దానికంటే మరి సగం ఎత్తుగా ఉంది, అంటే మోకాలు ఎత్తు మందమే ఉంది. సో ఏదేమైనా కూడా కొంత మొక్కల సంఖ్య మరి ఖరీఫ్తో పోలిస్తే సుమారుగా డబుల్ మొక్కల సంఖ్య ఎకరానికి వేయడం, అంటే 8 నుంచి 10 కిలోలు రైతులు వేయడం జరిగింది. కాబట్టి దాని పరంగా దిగుబడి కూడా కొంత డబుల్ వచ్చే అవకాశం ఉన్నది. కానీ మరి ఈ దశలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో పూత కాత దశలో ఎక్కువగా ఈ కీటకాలు ఆశించడం అనేది జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా కీటకాల విషయానికి వస్తే ఈ శనగపచ్చ పురుగు, అదేవిధంగా మారుక ఆకు ముడత పురుగు, అదేవిధంగా కాయ ఈగ అనేది గమనించడం జరిగింది. మరి వీటి నివారణకు ఖచ్చితంగా 15 రోజులకోసారి ఒక 2-3 స్ప్రేలు చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మూడింటి నివారణకి ఫ్లూబెండమైడ్ ఎకరానికి 40 మిల్లీలీటరు లేదా లాంబ్డా సైలోత్రిన్ క్లోరాంత్రినిప్రోల్ అనే మందు ఎకరానికి 80 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సోకార్బ్ ప్లస్ నొవలురాన్ అనే మందు ఎకరానికి 330 మిల్లీలీటర్లు. ఈ మూడింట్లో ఏదైనా కూడా అంటే ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా కాయ ఈగ కూడా కాయ లోపల ఉండి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి కాయ ఈగ నివారణకి థయాక్లోప్రిడ్ అనే మందు ఎకరానికి 300 మిల్లీలీటరు మరి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాయ ఈగను కూడా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా ముఖ్యంగా మరి ఖరీఫ్తో పోలిస్తే రబీలో ఎండు తెగులు సమస్య తక్కువగా ఉన్నా కూడా ఈ కీటకాల సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి వాటిపైన దృష్టి సారించాలి. ఇకపోతే మరి ఉష్ణోగ్రతలు ఇప్పుడు జనవరి ప్రాంతం నుంచి ఎక్కువగా మనకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతూ ఉంది. సో దానికి అనుగుణంగా ముఖ్యంగా రబీ పంటలో మరి నీటి వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు భూమి తడిపేటట్లు మరి ఇరిగేషన్ అనేది స్ప్రింక్లర్ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అది చూసుకోవాలి. ఇకపోతే పోషకాలు సంబంధించి ముఖ్యంగా మరి కంది పంటలో విత్తనం వేసేటప్పుడు కానీ విత్తనం వేసిన 10-15 రోజులకు కానీ అడుగు మందుగా నత్రజని, భాస్వరం, పొటాషియం వేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు పంట చివరి దశలో ఉంది కాబట్టి ఇప్పుడు పంట అడుగు మందుగా వేసినా కూడా తీసుకొని పరిస్థితి ఉంటుంది. కాబట్టి పైన పిచికారీ చేసే ఎరువులైనటువంటి ముఖ్యంగా 13-0-45 లేదా 3-19 లేదా 3-20 లీటర్ 10 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మరి మొక్క బలంగా పెరగడము, తద్వారా కాయలు సరిగా పెరగడము, కాయ సైజు, గింజ సైజు సరిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ పోషక ఎరువులను పురుగు తెగుళ్ళ మందుతో కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ముఖ్యంగా నీటి వినియోగము, పైపాటుగా పోషకాల పిచికారీ, అదేవిధంగా చీడపీడల పైన
దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా దృష్టి సారించినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అక్కడక్కడ మరి ఒకవేళ నీళ్ళ తడి ఎక్కువ అయినప్పుడు లేదా మిర్చి వేసిన పంటల్లో మరి అక్కడక్కడ ఒక మొక్క ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ ఎండు తెగులు నివారణ కూడా ముఖ్యంగా కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో డ్రెంచింగ్ చేసినట్లయితే ఆ ఎండు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా సమగ్రమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రబీ కందిలో మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. తైవాన్ నిమ్మ ఈ పంటకు పురుగులు తెగుళ్ల బెడద చాలా తక్కువ. అందుకే రసాయన మందుల ఉపయోగం దాదాపుగా లేనట్టే. దీంతో పెట్టుబడి వ్యయం తక్కువ అవుతుంది, ఆదాయం అధికంగా ఉంటుంది. పైగా తైవాన్ నిమ్మ నాటిన మొదటి ఏడాదికే కోతకు రావడం జరుగుతూ ఉండడంతో రైతులు ఈ పంట సాగుపై అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు నాటిన మొదటి ఏడాదిలోనే దిగుబడులు పొందుతున్నారు. కాలానికి తగ్గట్టుగా పంటల్లో కూడా మార్పులొస్తున్నాయి. అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు వస్తున్నాయి. సాధారణంగా పండ్ల తోటల్లో అయితే మొక్క నాటిన 4 నుండి 5 సంవత్సరాలకు దిగుబడులు ప్రారంభమవుతుంటాయి. కానీ ఇటీవల కాలంలో నాటిన ఏడాదిలోపే దిగుబడులు వచ్చే అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోవలోనే నిమ్మలో కొత్త రకం రైతుల క్షేత్రాల్లో సిరులు కురిపిస్తోంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రకం తైవాన్ నిమ్మ. సాధారణ నిమ్మ రకాలు కాపు రావడానికి 4-5 సమయం పడుతుంది. ఈ తోటలకు చీడపీడలు కూడా ఎక్కువే. ముఖ్యంగా తెగుళ్లు సోకి మొక్కలు చనిపోతుంటాయి. వాటి నుండి మొక్కలను రక్షించుకునేందుకు అధిక ఖర్చు చేయాల్సి వస్తుంటుంది. ఇటు వచ్చిన దిగుబడికి ఒక్కోసారి సరైన మద్దతు ధర రాదు. ఈ నేపథ్యంలోనే తక్కువ పెట్టుబడితో నాటిన ఏడాది నుండే దిగుబడులు వచ్చే తైవాన్ నిమ్మ రకం అందుబాటులోకొచ్చింది. సాధారణ నిమ్మ రకాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కానీ ఈ నిమ్మ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం, తక్కువ సమయంలో కాపు కాయడం, చీడపీడల సమస్య లేకపోవడం, ముళ్ళు తక్కువగా ఉండటంతో కూలీల శ్రమ కూడా తగ్గడంతో రైతులిప్పుడు తైవాన్ నిమ్మ సాగు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దీని సాగు విస్తరించింది. ఈ కోవలోనే ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామానికి చెందిన రైతు మద్దినేని సత్యనారాయణ బాలాజీ నిమ్మ స్థానంలో 3 ఎకరాల్లో తైవాన్ రకం నిమ్మను ఏడాది క్రితం సాగు చేశారు. నాటిన 8 నెలలకే దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం మొక్కల వయస్సు 13 నెలలు. మొక్క వయస్సు పెరిగే కొద్దీ దిగుబడి కూడా పెరుగుతుంది. ఇతర నిమ్మ రకాలతో పోల్చితే తైవాన్ నిమ్మకు తిరుగులేదంటున్నారు రైతు. అంతేకాదు మొక్కలు నాటిన నుండి అంతర పంటలుగా పలు రకాల కూరగాయలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. జంగారెడ్డిగూడలో శ్రీనివాస్ గారి నర్సరీలో తెచ్చి ఇది వేసానండి. తైవాన్ నిమ్మ బాగా కాసింది. 8 నెలల్లో కాపు వచ్చిందండి. ఇప్పుడు 13 నెలలు అండి ఈ నిమ్మ వయసు. దీనికి మళ్ళీ ఇవాళ కూడా కోస్తున్నామండి. ఈ మధ్యలో 2 సార్లు కోసామండి. బాగుందండి. దీనికి అంతర్జాతీయ పండుగ బెండ, నిమ్మ, వంగ ఇవన్నీ వేసామండి సంవత్సరం. అవి బాగా వచ్చినాయండి. ఈ మాత్రం అంతర్జాతీయ పండుగ చెట్టు పెరుగుతుందని ఈ ఏడు తగ్గించేసామండి. అన్ని రకాలుగా బాగా ఎదుగుతుందండి. బాగా కాస్తుంది. బాగా దిగుబడి వస్తుంది. కాయ అమ్మటానికి ఏమి ఇబ్బంది లేదండి. అన్ని రకాలు బాగుంది. బాలాజీ నిమ్మ కూడా బాగానే వచ్చేది కానీ అది ఎక్కువ చెట్లు చచ్చిపోయాయండి. దానివల్ల తీసేయాల్సి వచ్చింది. ఇది బాగుంది. అసలు ఒక్క చెట్టు కూడా బాగా పోదం అనేది జరగదు. బాగుంది. కోత ఖర్చు కూడా దానికి ఒక మనిషి టిక్కీకి వస్తారండి 300. ఇది 2 టిక్కీలు 3 టిక్కీలకు వస్తున్నారండి ఒక మనిషి. మరి దీంట్లోనే బోళ్ళు అంత కలిసి వస్తుంది రైతుకి. బాగుందండి ఇది. దీనికి జోటీలు పని లేదు. చేతులతో కొయ్యొచ్చండి. మొత్తం ఎకరానికి నేను 500 మొక్కలు పెట్టానండి. ఒక పక్క 8 అడుగులు, ఒక పక్క 10 అడుగులు పెట్టానండి. అప్పుడు మొక్క 50 రూపాయలకి ఇచ్చారు నా శ్రీనివాస్ గారు. మొక్క పెట్టిన కానీ మామూలు నీళ్ళు కట్టివ్వండి. మామూలు అంతర్జాతీయ పంట వంగ వేసామండి మధ్యలో. దానికి దీనికి కలిపి బాగా మందులు అవి కొడుతుంటే బాగా గ్రోత్ పెరిగింది. బాగా వచ్చిందండి. బెండ పెట్టామండి. మళ్ళీ 8 అడుగుల సందులో బెండ పెట్టామండి. అవి కూడా బాగా వచ్చిందండి. మళ్ళీ అది తీసేసి 7 మళ్ళీ మామూలుగా బెండ, టమాటా, వంగ వేసామండి. 7 కూడా పర్లేదండి. బాగానే ఉంది. ఇప్పుడైతే మొన్న 10 టిక్కీలు అవుతున్నాయి. టిక్కీ 2000కి ఇచ్చా. వాటర్ డిప్ వేసామండి. డిప్ కింద అదే మళ్ళీ మల్టింగ్ వేసామండి గడ్డి రాకుండా.
ఇక మనకు కావాల్సినప్పుడు మందు అక్కడ అందులో ఎక్కిస్తామండి. ఇక పై మందు ఏదైనా డిసిషన్ బట్టి అప్పుడప్పుడు కొడుతుంటామండి. అంతర పంటల్లో ఎకరానికి ₹1,00,000 వచ్చిందండి. ఈ నెల 13 నెలలు సందులు ఇది వేసాక నేను చాలా తోట మునుపు చాలా లెక్క తిరిగా. ఒకళ్ళ ఇది ఎట్లా ఉంటుందో కొత్త వెరైటీ ఒకళ్ళు అమ్మకపోతే మన మార్కెట్ ప్రాబ్లం వస్తే మనం చేను వేసి మళ్ళీ ఇబ్బంది పడలేం కదా. అందుకని చాలా చూసి వేసానండి. సర్లే అని బాగానే ఉందని వేసా. బాగానే ఉంది. మెయింటెనెన్స్కి అంత పెద్ద ఖర్చు ఏం పెట్టలేదు. 2 కట్టలు డిఏపి వేసాం. 2 సార్లు ఇది ఎక్కించామండి. డిఏపి 14-35 దానికంటే ఎక్కించాం. 2 సార్లు పరుగు మందు కొట్టాం. అది అంతా కలిసి మొత్తం ఒక 40,000-30,000 అవుతుంది మొత్తానికి కలిపి. 8 నెలలకు క్రాప్ మొదలైన 8 నెలలకు 2 బస్తాలకు వచ్చానండి. తర్వాత 6 7 అయినాయి. మళ్ళీ తర్వాత నెలకు కొత్తే సంవత్సరానికి 12 బత్తాలు అయినాయి. మళ్ళీ ఇప్పుడు 25 అవుతున్నాయి. మామూలు ఏమో 4 నెలలు 4 సంవత్సరాలు ఉందండి ఆ తోట. ఇంకా 7 కొయ్యల అదే మన తోటే పక్కన ఉంది. 4 నెలలు 4 సంవత్సరాలు అయింది వేసి. ఇది 5వ సంవత్సరం. ఇంకా కొయ్యలు ఇప్పటికి అంతర పంటకి పనికి వస్తుంది. మనకి చక్కగా అన్ని విధాల ఆదాయం వస్తుంది. ఇది పెరుగుతుంది కదా అని తడవకి ఇది ఈ సైజు మళ్ళీ 10 నెలలకే ఇది ఈ సైజు వచ్చిందండి. ఎక్కువ కాయలు కాసింది కొద్దిగా. మళ్ళీ 8 టిక్కీలు అయినాయి. మళ్ళీ సంవత్సరానికి కరెక్ట్గా 12 టిక్కీలు అయినాయండి. ఈ సైజు తగ్గింది. ఇదైంది. ఇప్పుడు మళ్ళీ 10 టిక్కీలు అవుతున్నాయండి. ఇది ఒకే సైజు ఉంది. ఇది ఒకే సైజు ఉందండి. నువ్వు 10 కోసుకున్నా 15 రోజులు 20 రోజులు ఆడ పాడేసినా మళ్ళీ కాయ చెడిపోదండి. సంవత్సరం అయింది. సంవత్సరానికి 2-3 సార్లు కోసాం. పర్లేదు బాగానే వచ్చింది. ఎకరానికి ఒక 15,000 దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు ఈ తరం 40,000 వస్తాయండి. బాగుందండి. దీన్ని ఎప్పటికప్పుడు కాపోయా కొద్ది చెవులు కట్ చేయాలండి. కట్ చేస్తే మంచి ఇంకా దిగుబడి పెరుగుద్దండి. కొత్తగా వేసే రైతులు వేసుకోవాలని చెప్పి నాకు బాలాజీ తోట 4 ఎకరాలు ఉందండి. అది 4 ఏళ్ళు అయింది. ఇది 5వ సంవత్సరం. ఇప్పటికేం లేదు. 7 ఏమన్నా పోతుంది ఆడాడ. 7 కోస్తే ఏమన్నా మే నెలలో ఏప్రిల్ మే నెలలో కోస్తే ఇది 13 నెలలు అయింది. 2 సార్లు కోసి ఇప్పుడు 3 సార్లు కోసా. మరి ఆదాయం ఇది వెచ్చి వస్తుంది కదా. అది 4 సంవత్సరాల నుంచి రూపాయి ఆదాయం లేదు ఇప్పటికి.